అమ్మవారంతటి వారిని వ్యాసుడి పిలిస్తే ఇంక ఏ పేరు పెట్టి పిలవల, శ్రీమాత అంటూ మొదలుపెట్టాడు. అమ్మ ఎంత గొప్పదైనా అమ్మని పేరు పెట్టి పిలవడం, అమ్మ గొప్పతనం చెప్పడం అసహ్యకరమైన విషయం. అమ్మని అమ్మ అనే పిలవాలి. ఆవిడ ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవనివ్వండి, ఆవిడ పేరు చెప్పేటప్పటికి ఎంతమంది లేచి నిలబడనివ్వండి, ఆమె కొడుకు మాత్రం ఆవిడ్ని చూడగానే లేచి నిలబడి అతను కూడా భయపడుతూ మేడం మేడం అని మాట్లాడితే బాగుండదు. ఏమిట్రా ఆ పిలవడం, వాళ్ళు పిలిస్తే బాగుంటుంది, నువ్వు మేడం ఏమిట్రా అంటుంది. అమ్మా అమ్మా అని వాడు స్వతంత్రంగా వెళ్ళి అమ్మని ముట్టుకుని కొట్టి మాట్లాడితేనే తల్లికి సంతోషం. అంతేగాని కన్న కొడుకు కూడా ఏదో తనని చూసి మిగిలిన వాళ్ళందరూ భయపడినట్లుగా భయపడి మాట్లాడితే తల్లి సంతోషాన్ని పొందదు. మహాతల్లి కౌసల్య అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పత్నులు కనుక సుమిత్ర, కైకేయి కూడా. నిజంగా మహారాజుకి ఉన్నటువంటి సంతానము కలగకుండా అడ్డు వచ్చి నిలబడినటువంటి తద్దోష నివారణార్థం వాళ్ళు పడిన క్లేశం ఏం సామాన్యమైంది కాదు. అశ్వమేధయాగంలో తనకి సంతానం కలగాలి అన్న కోరిక పరమ ధార్మికమైనది. ఆ ధార్మికమైన కోరిక తీరడానికి కౌసల్య అంత కష్టపడింది. అందుకంది సీతమ్మ తల్లి సుందరకాండలో, కౌసల్యాలోక భర్తారం సుషివేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చాభివాదయా అంది. అందరూ అమ్మల్లా కొడుకుని కనలేదు. మా అత్తగారు పిల్లలు లేకపోతే ఎంత బెంగ పెట్టుకుందో, ఎంత భగవదార్చన చేసిందో. మీరు రామాయణం చూస్తే, రామాయణం చదివితే అబ్బా ఏమి కౌసల్యామాతరా అనిపిస్తుంది. ఎప్పుడూ బ్రాహ్మణులే, ఎప్పుడూ దాన ధర్మాలే, ఎప్పుడూ మహాతల్లి పూజలే, ఎప్పుడూ ఆరాధనే. అంత దైవము యొక్క అనుగ్రహము కోసం పరితపించి ఇంత గొప్ప అశ్వమేధం చేశారు. అయిపోయింది. ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు. అధర్వ శిరస్సు అనబడేటటువంటి దానిలో ఉన్న కల్పమును ప్రయోగిస్తూ అందులోని మంత్రములతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తాను. మహారాజా, నువ్వు యజమానిగా పరమ దీక్షతో సుస్థిరమైనటువంటి మనస్సుతో యజమానిగా కూర్చుని హవిస్సునిస్తే సంతసించినటువంటి దేవతలు వాళ్ళు నీ కోరిక తీర్చడానికి అనువైనటువంటి మార్గాన్ని సూచిస్తారు అన్నాడు. ఆయన ఆ ఇష్టిని ప్రారంభం చేశాడు. ఇష్టి అంటే హోమ ప్రక్రియ యందు దేవతలని ఉద్దేశించి ఆ హవిస్సునిస్తారు. ఆ హవిస్సు పుచ్చుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చుంటారు యజ్ఞశాలలో. అందుకే యాగశాలకి ప్రదక్షిణం. కారణం ఏమిటంటే, ఇప్పుడు నేను మా ఇంటికి మిమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచాను అనుకోండి, భోజనానికి పిలిచాను అన్నప్పుడు అర్థం ఏమిటి? మీరు వచ్చేటప్పటికే తిన్నగా విస్తర దగ్గరికి వెళ్ళిపోతారు అని కాదు కదా. వచ్చి కూర్చుంటారు, అయ్యా వడ్డన అయిపోయింది రండి, చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి అంటే కదా లోపలికి వస్తారు. కాబట్టి అందరూ వచ్చి కూర్చుంటారు. ముందు దేవతలు హవిస్సు తీసుకోవడానికి వచ్చి కూర్చుంటారు. తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పి స్వాహ అంటూ విడిచిపెడితే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇచ్చిన హవిస్సుని వాళ్ళు స్వీకరిస్తారు. అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకి ఇవ్వడం, ప్రీతి పొందినటువంటి దేవతలు మళ్ళీ యజమాని యొక్క కోరిక తీర్చడం. దీని కొరకు అగ్నిని మధ్యలో పెట్టుకుని ధర్మచక్రాన్ని నడపడం. మనమిచ్చిన హవిస్సు దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు. దేవతలు ప్రీతి చెందితే చేసే ఉపకారం ఏమిటంటే వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే మనకు అన్నం దొరుకుతుంది. మనం అన్నం తినే ముందు మనకి సమృద్ధి కలిగింది కాబట్టి మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. మళ్ళీ హవిస్సు దేవతలు పొందుతారు, వాళ్ళ ఆకలి తీరి వాళ్ళు వర్షం కురిపిస్తారు, మళ్ళీ మనకి సమృద్ధి. ఇది ఒక చక్రం. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అందులో ఎక్కడ వైక్లభ్యం రాకూడదు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతిగ్రహార్థం వై. వాళ్ళు తమ తమ భాగములను తీసుకోవడం కోసమని తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ అన్నారు మహర్షి. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ యజ్ఞ వాటమునందొచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కరిని పిలిచి హవిస్సిస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తయింది. ఆ ఇష్టి పుత్రకామ ఇష్టి పూర్తవుతోంది.
అకస్మాత్తుగా అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.